సుప్రీంకోర్టు చెప్పాలని ఈ సభాముఖ్యంగా మనం కోరుకుంటున్నాం. స్వాతంత్రం కోసం మనము ఎంతైతే పోరాడినామో దానికంటే ఎక్కువ ఈ బోర్డు బిల్లు కోసం పోతారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. చేతికి 5 ఏళ్ళండి, ఈ చేతికి ఈ మొట్టమొదటి ఏళ్ళు ఈ ముస్లిం లేకుంటే ఈ చెయ్యి సరిగా పనికిరాదు. ఖచ్చితంగా ముస్లిం ఉండాల్సిందే. ఎందుకంటే స్వాతంత్రం కోసం మొట్టమొదటిగా పోరాడిన వాళ్ళు మా ముస్లింస్, మా మత గురువులే. ఖచ్చితంగా ఈ రోజు కూడా మేము చైనాకు బాటల్లో పోయి కొట్లాడమంటే కూడా కొట్లాడడానికి సిద్ధంగా ఉంది. పాకిస్తాన్ బాటర్ను పోయి కొట్లాడమంటే కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉంటాము. మేము పుట్టిందిక్క ఈ భూమిపైనే, సత్యాది కూడా ఈ భూమిపైనే అని తెలియజేస్తున్నాను. తర్వాత ఈ బీజేపీ అప్పుడే నాటకాలు చేస్తుంది. మస్జిద్ స్థలాలు పండుకున్న సింహాలను చాలా మంచి పని చేసింది. ఈ తర్వాత ముస్లింస్ ఏందో మా కథ ఏందో మీకు ఖచ్చితంగా చూపిస్తామని తెలియజేసుకుంటున్నాము. ప్రతి స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి, ఎయిర్పోర్ట్ అయితేనేమి, ట్రైన్లు అయితేనేమి ప్రతి సంస్థలో బీజేపీ అమ్మేసింది. రాంగాను ప్రజలను కూడా అమ్మేస్తుంది. ఖచ్చితంగా మన అందరం ఏకమత్యంగా పోరాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఆల్ ఇండియా పర్సనల్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జనాబ్ విశాఖ్ అలీ గారు మాట్లాడతారు. ఇక్కడున్న కార్యకర్తలతో విన్నపం ఏంటంటే, మీ చేతిలో ఉన్న ఆల్ ఇండియా భారతీయ జెండా మరి నల్ల జెండాలు మనకు వేరే ఉద్యమాలకు కూడా పనికొస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, మీ చేతిలో ఉన్న ప్లే కార్డ్స్, ఫ్లాగ్స్, అలాగే లాస్ట్ జాతీయ స్టెంపు. ఈ మహా ర్యాలీకు హాజరైనటువంటి హిందూ ముస్లిం సోదరులారా, కడప పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి చేసినటువంటి సోదరులారా, ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా, వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా వారు చట్టం తీసుకొచ్చి ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మరియు మానవుల హక్కులకు వ్యతిరేకంగా ఈ నల్ల బిల్లు తయారు చేశారు. కాబట్టి మనమంతా ఎలాగైతే దేశ స్వాతంత్రం కోసం తెల్ల దొరలతో పోరాడామో, ఇప్పుడు ఈ నల్ల దొరలతో మనం పోరాడుతాం. మరియు ఏ పార్టీ అయితే కేంద్రంలో ఉందో అది రాజ్యాంగం ప్రకారం పరిపాలించలేకపోతే రాజ్యాంగంలో ప్రసాదించబడినటువంటి మౌలిక రిజైన్ చేసి వాపస్ వెళ్ళి టీ అమ్ముకుంటే బాగుంటుంది. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ముస్లింలపై ఇక కూడా రాలనివ్వమని చెప్పి, అన్ని విధాలుగా తోడిస్తామని చెప్పి మోసము చేసి కేంద్ర ప్రభుత్వంలో ముస్లింలకు వ్యతిరేకంగా ఓటు వేసింది. ప్రభుత్వం కూడా ఒకవేళ సిగ్గు కనుక ఉంటే వాళ్ళు రిజైన్ చేసి పక్కకు సర్దుకోవాలి. ఒకవేళ వాళ్ళు సర్దుకోకపోతే ఆ పార్టీలో ఉన్నటువంటి ముస్లిం లీడర్స్ వారికి గనక సిగ్గు గనక ఉంటే రిజైన్ చేసి వారు వచ్చి ఈ దేశ రాజ్యాంగం కోసం మరియు ఈ వక్ఫ్ ఆస్తుల సంరక్షణ కోసం ప్రజలు పోరాడుతున్నటువంటి పోరాటంలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము. అలా కాకపోతే భవిష్యత్తులో వారికి సమాజంలో విలువ అనేది ఉండదు. ఇప్పుడు చాలా ఆలస్యం అయిపోయింది, చాలా వేడిగా ఉంది కాబట్టి కొందరు వచ్చినటువంటి సోదరులందరూ కొద్దిగా సోదరులారా पुलिस डिपार्टमेंट का जो सुबह से हमारे साथ बनाकर इस तकलीफ के ग्रुप में हमारी सिक्योरिटी के लिए पुलिस है हमारे साथ तमाम का शुक्रिया। की आमद पर अल्हम्दुलिल्लाह कड़पे के पूरे मुसलमान लोग
ये बिल रद्द होने तक हम इसी तरह मुत्तहिद रहेंगे, जमकर रहेंगे। इन हुकूमतों का, इन जालिम दुश्मन